ఆధునిక చదువులు చదివి నగరాల్లో ఉద్యోగాల కోసం పరుగులు తీసే యువత మధ్య ఒక యువకుడు మాత్రం భిన్నమైన దారిని ఎంచుకున్నాడు. బీటెక్ చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాకుండా వ్యవసాయాన్ని తన భవిష్యత్తుగా మార్చుకున్నాడు. మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయ పంటలు సాగు చేస్తూ ఒక పంట పూర్తవగానే మరో పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక వేసి నిరంతరం ఆదాయం అందుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ జీతాన్ని మించిన ఆదాయం సంపాదిస్తూ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్న ఈ యువ రైతు స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగజాతి కూరగాయల పంటలను చూడండి. ఇవి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో ఉన్నాయి. వీటిని సాగు చేస్తున్న ఈ రైతు పేరు వెంకట నారాయణ. చదివింది బీటెక్. చదువు పూర్తయ్యాక నగరానికి వెళ్లి ఉద్యోగం చేయాలని కాకుండా తన గ్రామంలోనే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో చేపట్టాలని సంకల్పించిన ఆయన మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయ పంటల సాగుపై దృష్టి పెట్టారు. సాధారణంగా బీటెక్ పూర్తి చేసిన యువత నగరాలకు వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు. కానీ వెంకటనారాయణ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగం కోసం నగరాలకు వెళ్లకుండా తన గ్రామంలోనే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ఒక పంట పూర్తవగానే అదే భూమిలో మరో పంట దిగుబడి ప్రారంభమయ్యేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ విధంగా సంవత్సరం మొత్తం పంటలు పండిస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నారు. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నానండి. 10 సంవత్సరాల నుంచి కూడా 7-8 సంవత్సరాలు దొండ మీద సాగు ఎక్కువ చేసామండి. దిగుబడి ఎక్కువ తీసాం. రావులపాలెం విత్తనం, గుజరాత్, బెంగాలీ, దొండలో 4 రకాల విత్తనాలు వేసామండి. నాటు, బెంగాలీ, గుజరాతీ. టిష్యూ కల్చర్ కూడా చేసాము. కాకపోతే ఇక వైరస్ మూలాన తట్టుకోలేక దిగుబడి రావట్లేదని తీసేసామండి. ఒక పసుపు వేస్తామండి, శీలం వేసాను, కడప విత్తనం వేసానండి. ఇప్పుడు 80 సెంట్ వేసే ఉంది. దాంట్లో అంతర పంటగా ములగ సాగు చేసి అది అయిపోయిన తర్వాత దాని మీద చిక్కుడు వేయటం అనేది జరిగింది. నాటు రకం వచ్చేసి 15 సెంట్లు వేసాను. మొత్తం భూమి 1 ఎకరం అండి. 35 సెంట్ వచ్చేసి రావులపాలెం విత్తనం వేసాను. దిగుబడి బాగానే ఉంది. 3 నెలల మట్టి వస్తుందండి దిగుబడి. నాటు వచ్చేసి రేటు 55 నుండి 60 రూపాయలు మార్కెటింగ్ జరుగుతుంది బిల్లలో. రావులపాలెం చిక్కుడు వచ్చేసి 30 రూపాయలు జరుగుతుంది మార్కెటింగ్. ఇక్కడే దగ్గరలో ఉన్న కొల్లిపార, తెనాలి ఇక్కడే జరుగుతుందండి మార్కెట్. టమాటా కూడా 1 ఎకరం వేసానండి. సెప్టెంబర్ 1న వేసాను. అది సెప్టెంబర్లో వేస్తే 2 నెలల తర్వాత దిగుబడి వచ్చిందండి, బాగానే వచ్చింది. దాంట్లో వచ్చేసి జైహో అని ఈసా కంపెనీ వాళ్ళు వేసాను, దిగుబడి బాగా వచ్చింది. ఇప్పుడు ఆ కాకర అనేది మే నెలలో వేసామండి. అది అయిపోగానే మళ్ళీ ఇప్పుడు కాకర వేసానండి. ఆ కాకర వచ్చేసి కింటా 9,000 దాకా పడిందండి. విజయవాడ మార్కెటింగ్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్లో వేసామండి. మే నెల నుండి మొదలు వేసుకుంటే జనవరి దాకా ఉందండి. 4 నెలలు క్రాప్లో ఉండిద్ది. మళ్ళీ అది ఎండిపోగానే ఇప్పుడు కాకర వేసామండి. సకాత వాళ్ళవి 1 ఎకరం కాపు మీద ఉండేవి కూడా ఓ 10 రోజులు తెగిద్దండి. అది కూడా ఇది మామూలు అంతర పంట ములగలు ఉన్నాయి కాబట్టి తక్కువ ఖర్చేనండి. మామూలుగా బొంగులు అవి ఒక 100-200 బొంగులు అయినాయండి. 2,000 విత్తనం ఒక 500-600 గింజలు కొనుక్కొచ్చామండి. తాడు అది ఒక 2,000 రూపాయలు. ఏదైనా కానీ మనం అంతర పంటగా వేస్తేనే 7-8 వేలతో సరిపోయిందండి. మామూలుగా అదే పందిరి వేయాలి మొత్తం అంటేనే 1 ఎకరం వచ్చేసేపాటికి వేసినందుకు 12-13 వేలు అవుతుందండి. బొంగులు వచ్చేసి మళ్ళీ 25,000 దాకా అవుతాయి. ఏదైనా కానీ అదైతే 40-50 వేలు అవుతాయండి. ఇలా అంతర పంట వేసుకుంటాం వలన రైతుకు కూడా కొంత ఆదాయం వచ్చింది, డబ్బు కూడా ఖర్చు తక్కువగా ఉండేది కాబట్టి అంతర పంట వేసుకుంటాం అనేది కూడా మంచి విధానం అని నేను. ఇన్ని రకాలంటే మరి ఒక్కదాని మీద ఆధారపడి రైతు కూడా ఉండటం వల్ల చాలా ఇబ్బంది కలిగిద్ది. ఒకదానికి రేట్లు లేకపోతాం. టమాటా అదే మొత్తం ఎత్తే ఈ 10 రూపాయల రేటుకి ఈ కూలికి ఖర్చుకి మొత్తం సరిపోయేదండి. అందుకని నేను కాకర, చిక్కుడు, టమాటా, కాకర చిక్కుడుకాయలో 2 రకాలు, కాకరలో 2 రకాలు, టమాటా వేసేసి పసుపు అన్ని రకాల వెరైటీలు వేసుకుంటే ఒకదాని మీద కాదు ఒకదాని మీద అయినా కానీ రేటు వచ్చి రైతుకి దిగుబడి అనేది కానీ ఆదాయం కానీ ఎక్కువగా ఉంటుందని నేను ఎంచుకున్నానండి. వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో చేపట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతాన్ని మించే స్థాయిలో ఆదాయం సంపాదిస్తున్నారు యువ రైతు వెంకటనారాయణ. అంతేకాదు ఉన్న ఊర్లోనే కుటుంబ సభ్యులతో కలిసి కూరగాయలు పండిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు.
చదువుకున్న యువతకు వ్యవసాయం కూడా ఒక మంచి అవకాశమని ఈ రైతు నిరూపిస్తున్నారు.